హలో అందరికీ ఈరోజు మన వీడియో ఏమంటే డిగ్రీ కౌన్సిలింగ్కి సంబంధించి సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అవుతాయి కదా, అదైతే ఎలా చెక్ చేసుకోవాలి, దాంట్లో ఫీ అయితే ఎంత ఉంటుంది, అది ఏ లైన్లో ఉంటుంది, ఎలా చూసుకోవాలి, నెక్స్ట్ ఫీ రీయింబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఉంటుందా ఉండదా, అది ఎలా చెక్ చేసుకోవాలి, దాని గురించి వీడియో అయితే క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్లో కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూసుకోవచ్చు, డిగ్రీ కౌన్సిలింగ్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేనైతే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరైతే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకైతే డిస్ట్రిక్ట్ నేమ్స్ అయితే కనిపిస్తాయి. మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఒక డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఎగ్జాంపుల్గా. ఇలా అయితే ఓపెన్ అవుతుంది మీకు. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడైతే స్టెప్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, స్టెప్ 4లో అయితే డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఓపెన్ చేసిన నెక్స్ట్ అదే పేజ్ అయితే మీకు కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ 10th చూసుకుంటే 10th రోజు అయితే మీకైతే అలాట్మెంట్ ఆర్డర్కి సంబంధించి డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. అదైతే ఇలా కనిపిస్తుంది. 10th రోజు అయితే మీకు ఇలా చూసుకోవచ్చు. అలాట్మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేశాక ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఓపెన్ కాదు, ఇదైతే ప్రీవియస్ ఇయర్ది అనమాట. 10th అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ చేశాక ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ క్యాప్చా అయితే అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టండి. ఓటీపీ వెళ్తుంది అనమాట. ఆ ఓటీపీ ఎంటర్ చేశాక మీకైతే ఓపెన్ అవుతుంది మీకు సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ అనేది. ఎగ్జాంపుల్గా అయితే నేనైతే ముందుదైతే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఇలా అయితే ఓపెన్ అవుతుంది మీకు. ఇది అనమాట అలాట్మెంట్ ఆర్డర్ మీకు సంబంధించి. ఇక్కడ మీకు సంబంధించి హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, అప్లికేషన్ ఐడి ఉంటుంది, క్యాండిడేట్ నేము, జెండర్, రీజన్, కేటగిరీ కూడా ఉందన్నమాట. ఇక్కడ కింద చూసుకుంటే ఫేజ్ 1లో వచ్చిందనమాట దానికి అలాట్మెంట్ ఆర్డర్ ఇది. నెక్స్ట్ కాలేజ్ పేరు అయితే ఇదనమాట. నెక్స్ట్ ఇక్కడ కింద చూసుకుంటే లాస్ట్లో అయితే మీకైతే కనిపిస్తుంది టోటల్ ఫీ ఫిక్స్డ్ ఫర్ ద కాలేజ్ కోర్స్ ఈజ్ 2741 అనమాట. కాలేజ్కి ఫిక్స్ అయ్యేది కౌన్సిలింగ్ ద్వారా చూసుకుంటే 2741 అయితే ఫీజు అయితే ఫిక్స్ అయింది. నెక్స్ట్ చూసుకుంటే ద క్యాండిడేట్ ఎలిజిబుల్ ఫర్ ఫీ రీమెంబర్స్మెంట్ నీడ్ నాట్ పే ఎనీ ఫీ. ఇక్కడ కింద ఇచ్చాడు కదా, ఈ క్యాండిడేట్ అయితే అంటే ఇక్కడ క్యాండిడేట్ ఉంది కదా, ఈ క్యాండిడేట్ అయితే ఫీ రీమెంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయినాడు కాబట్టి ఎటువంటి ఫీ అయితే కట్టాల్సిన అవసరం లేను అయితే క్లియర్గా అయితే ఇచ్చాడు. మెయిన్గా అవి రెండు అయితే చూసుకోండి. మీకు ఏ కాలేజ్ వచ్చింది, మీరు ఫీ అయితే ఎంత కట్టాలి ఇయర్కి, నెక్స్ట్ కింద చూసుకుంటే ఫీ రీయింబర్స్మెంట్కి ఎలిజిబుల్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. చూసారుగా, ఇదన్నమాట ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అలాగే మన వీడియో కనిస్తే లైక్ చేసుకోండి.